రోడ్ షోలలో షోలు చేసిపోయిండు. ఇక్కడ ఉన్నటువంటి జర్నలిస్టు సోదరులను నేను అడుగుతా ఉన్నా, మీకేదో జర్నలిస్ట్ కాలనీ ఏదో అన్నాడు అప్పట్లో, ఎట్లుండాలి ఏం కథ మీ పిల్లలు అలానే చదువుకోవాలి అని చెప్పిండు. ఒక్క మాటలో చెప్పాలంటే హైదరాబాదును తలదనే నగరంగా వరంగల్ను మారుస్తా అని పదే పదే చెప్పిండు అప్పట్లో కేసీఆర్ గారు. నిజంగా ఇవాళ హైదరాబాద్ ఎట్లా ఉంది, వరంగల్ ఎట్లా ఉంది నేను చెప్పాల్సిన పని లేదు. ఇక కేసీఆర్ గారు పార్టీ బీఆర్ఎస్ పార్టీ కంప్లీట్గా ఖతమైపోతా ఉంది, రాష్ట్రంలో కనుమరుగైపోతా ఉంది. ఎక్కడ మొదలైందో అక్కడికే వచ్చి ఒక్కనే చేసినా ఒక్కనే స్టార్ట్ అయినా అన్నాడు, మళ్ళీ ఒక్కడే మిగిలిపోయే పరిస్థితికి వచ్చింది. 2001లో సిద్దిపేటలో బస్సు గుర్తు మీద పోటీ చేసిండు, మళ్ళీ అదే బస్సు దిక్కైంది. ఎక్కడ ప్రారంభమైందో అక్కడికే వచ్చింది కేసీఆర్ గారి ప్రస్థానం. వరంగల్కు ఇవాళ 912 కుట్లు తెలంగాణ ఉద్యమంలో కలెక్టరేట్ ముట్టడిలో జరిగినటువంటి పోరాటంలో 912 కుట్లు పడ్డటువంటి ఆ బిడ్డ వచ్చి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరిండు. ఎక్కడున్నారో దయచేసి ఒకసారి లేస్తే 912 కుట్లు పడ్డాయి ఆ శరీరానికి. తెలంగాణ ఉద్యమకారుడు వచ్చి ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరి కాంగ్రెస్ పార్టీ మాత్రమే రక్ష తెలంగాణకు అండ అని చెప్పి భావిస్తా ఉన్నారు కాబట్టి చేరిరు. నీ వెంట ఉద్యమకారులు లేరు, వెళ్ళిపోయారు కేసీఆర్. నీ వెంట అసలు ఉద్యమకారులే లేరు. కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి దింపుడు గల్లె కాడు ఉంది. ఇప్పుడు ఎక్కడ ఓ సీట్ వచ్చేది లేదు, ఎక్కడ ఓ సీటు గెలిచేది లేదు. అందుకోసమే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను దించిండి ఆడాడ. వాళ్ళు ఎవరో తెలియదు, వాళ్ళకు పుట్టుకున్న ఓటేస్తే మనం ఊరు పొంట పోస్టులు అనిపించుకోవాలి, ఈయనకు అనిపించిండా అని అన్నాడు. ఆ పరిస్థితికి వస్తుంది. డమ్మీ అభ్యర్థులను పెట్టి ఇవాళ భారతీయ జనతా పార్టీ మెప్పు పొందాలని చూస్తా ఉన్నాడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. భారతీయ జనతా పార్టీకి ఎందుకు ఓటేయాలి ఒక్కసారి ఈ ప్రజలు ఆలోచన చేయాలి. ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అనేక సార్లు భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ కుట్రలను బయట పెడుతూనే ఉన్నాడు. నరేంద్ర మోడీ గారి మేనిఫెస్టోలో, బీజేపీ మేనిఫెస్టోలో ఒక మాట రాసి ఏమని, మరో 5 ఏళ్ల పాటు ఉచిత రేషన్. ఎంతమందికి ఇస్తారు సార్ అంటే ఈ దేశంలో 80 కోట్ల మందికి ఇస్తాము అంటున్నాడు. అంటే 80 కోట్ల మంది పేదరికంలో ఉన్నట్టే కదా లెక్కలు. ఇంకా 5 ఏళ్ల పాటు ఇలా పేదరికం చూస్తా అని చెప్తున్నట్టుగా. భారతదేశంలో మొన్ననే నేను ఒక స్పెషల్ వీడియో కూడా రిలీజ్ చేసిన. ప్రతి ఏడాది 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారు 50,000 ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాల కోత పెడితే నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో మరో 50,000 ఉద్యోగాలు పోతా ఉన్నాయి. ఇది బిజినెస్ స్టాండర్డ్ న్యూస్ దినపత్రిక కథనం. ఇది ఉద్యోగ కల్పన లేదు, ఏం లేదు. ఇవాళ మాట్లాడుతూ